గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను నేను చదువుతున్నాను, గమనించాలని ప్రభు నాయన మనవి చేస్తూ ఉన్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఇండిన ఎడల ప్రేమాస్వరూపియగు ప్రభువుని సిలువ వేయక పోయి ఉందురు. ప్రభునందు ప్రియులారా, నాకు దేవుడు అనుగ్రహించిన ఒక చిన్న తలంపు ఏంటంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడట. ఈ జ్ఞానము మరుగై ఉంది. ఎందుకు అంటే, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము దీన్ని ఏం చేశాడట? నియమించాడట. దేనిని? దేవుని జ్ఞానమును దేవుడు మరుగ్గా పెట్టాడు. ఎందుకంటే మన మహిమ నిమిత్తము నియమించాడట. ప్రభునందు పిల్లరా, దేవుడు మనందరినీ మహిమపరచాలి అని తన జ్ఞానమును మరుగు చేసి పెట్టి జగత్పత్తికి ముందుగానే దీన్ని నియమించాడు. ఇది లోకాధికారులలో ఎవరికి తెలియదట. ప్రభునందు ప్రియులారా, లోకాధికారులు అంటే కొంచెం ఉన్నతమైనటువంటి చదువు విద్యాభ్యాసం కలిగిన వారే ఉంటారు. అధికారులు అనేవాళ్ళు చదువులేని వాళ్ళు ఉంటారా, చదువుకున్న వాళ్ళు ఉంటారా? మరి చదువుకున్న వాళ్ళైనటువంటి అధికారులకి ఇది ఎందుకు తెలియలేదు అంటే, కారణం పౌలు చెప్తున్నాడు, దాన్ని మరుగ్గా పెట్టాడట. ఎందుకు పెట్టాడు మరుగ్గా అంటే, మన మహిమ నిమిత్తము అని నియమించనని పౌలు చెప్తున్నాడు. మరి మరుగ్గా పెట్టినప్పుడు ఎలా తెలుస్తాయండి సంగతులు? దేవుడు మరుగు చేసిన సంగతులు ఎలా తెలుస్తాయి? మరి మరుగై ఉన్నటువంటి సంగతులు దేవుడే బయలుపరచాలి. దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు విని విధేయత కలిగి లోబడే మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది అందరికీ ఉండదు. యేసు ప్రభువారు దేవుడు, ఈయనే క్రీస్తు అని అప్పట్లో ఉన్న లోకాధికారులు చాలా మందికి తెలుసట. చూడండి ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలలో యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ప్రభునందు పిల్లరా, మరి అధికారులకు ఆయనే యేసుక్రీస్తు అని తెలుసా తెలీదా? ఏ వచ్చిన ప్రకారం తెలుసు, కానీ ఆయనే జ్ఞానమై ఉన్నాడని తెలియదు. ఆ జ్ఞానమును మరుగు పెట్టాడని తెలియదు. అది మన మహిమ నిమిత్తమే నియమించాడనే సంగతి కూడా తెలియదు. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఈ జ్ఞానము వెల్లడి అయినప్పుడు అది ఎవరి దగ్గర నుంచి వస్తుందో ఆ వ్యక్తి వీళ్ళు అనుకున్నట్లుగా మంచివాడిగా ఉండాలి. పాయింట్ అర్థమవుతుందా?
ఎవరైనా ఆ జ్ఞానం మరుగ్గా ఉన్నదాన్ని ఇప్పుడు దేవుడు బయలుపరిచాడు లేదు, తరములలో యుగములలో మరుగయ్యి ఉన్న మర్మాన్ని పౌలుకి చెప్పేశాడా? ఇప్పుడు సంఘానికి ఏమన్నా ముద్ర వేయబడిందా? అంత ఓపెన్లో ఉందా? అంత ఓపెన్ చేసేసి ఉంది. కానీ దాన్ని చూడగలిగే నేత్రం కావాలి. ఆ చూడగలిగే నేత్రం కలిగిన దైవజనుడు లేదా ప్రవక్త లేదా అపోస్తులుడు దేవుడు చెప్తే దాన్ని చూసి దానికి సమాజానికి చెప్దామని ప్రయత్నం చేసే లోపు ఆయన మీద సాతాను ఒక చెడ్డ సమాచారాన్ని సమాజం మొత్తం పెట్టించాడు. ఇప్పుడు చెడ్డ సమాచారం ఎప్పుడైతే మన ప్రపంచం అంతా నింపేసి ఉంచాడో, అందుకని అయ్యగారు చెప్పాడు ఏమనంటే, సత్యం చెప్దామని చొప్పులు వేసుకునే లోపు అసత్యం ప్రపంచాన్ని చుట్టొచ్చేసిందంట. అట్లాగే తెలియని ప్రాంతం, చాలామంది తెలియనట్లు నటిస్తారు. మన వాక్యం విన్న తర్వాత చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు, భలే అద్భుతంగా ఉంది వాక్యం. ఇంతకీ ఇంత జ్ఞానం మీకు ఎక్కడిది? ఏ కాలేజీలో చదివారు? అంటే కాలేజీ లేదు, ఏం లేదు సార్. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీనా లేదా పిహెచ్డీ ఏం చేశారంటే ఏట్లేదు, 10th క్లాస్ అన్న. ఏంటండి మరి ఇంత అద్భుతంగా చెప్తున్నారు వాక్యం, ఏంటి సంగతి అంటే? ఏం లేదండి, మా గురువు గారి హస్త నిక్షేపణ ద్వారా ఈ కృపావరం కలిగిందని. అంటే అవునా, ఎవరైనా అంటే ఆయనేనండి అపోస్తలుడు అద్దంకి రంజిత్. అవునా, ఎవరైనా నాకు తెలియదే అంటాడు. ఎక్కడుంటాడు? హైదరాబాద్ కేపీహెచ్పి అంటాడు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కోసారి కలుసుకున్నప్పుడు, మళ్ళీ మాటల సందర్భంలో వాక్యం మళ్ళీ చెప్తున్నప్పుడు వాళ్ళంతా విని ఇంకా తట్టుకోలేక, ఇది ఎంత బ్రహ్మాండం చెప్తాడంటే అది ఆయన వల్లే అంటున్నాడంటే, ఆయన గురించి మనం బయటపడకపోతే బాగోదని కొంతమంది అంతకుముందు నాకు తెలియదు ఆయన ఎక్కడ ఉంటాడని అడిగిన వాళ్ళు మర్చిపోయి, ఆయనకి 2 భార్యలు అంటే కదా సార్, నిజమా అంటాడు. అంటే అర్థం ఏంటి? ముందు మనం అడిగినప్పుడు తెలియదు ఎక్కడ ఉంటాడు ఏంటి అంటాడు. ఇంక తట్టుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఈ మాట బయట పెడతాడు. అంటే ఎవరు చెప్పారు సార్ ఇద్దరని? ఎవరైనా ఇద్దరిని పెట్టుకుని ఒకే ఇంట్లో ఉంటారా? వాళ్ళు 2 సార్లు ఏ గదిలో ఎంతమంది నన్ను చూడండి అంటేనే ఒక్కడే. నీళ్ళు ఇచ్చే దిక్కులేదురా బాబు అంటే కూడా ఎట్లేదు. వయసును బట్టి పట్టించుకోవట్లేదు, ఆరోగ్యాన్ని బట్టి పట్టించుకోవట్లేదు, దేన్ని బట్టి పట్టించుకోవట్లేదు. ఎందుకు మీరు ఇంతగా ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అనంటే, నిష్కారణమైన ద్వేషంతో సాతాను అబద్ధాలతో లేని వార్తలతో నింపేశాడు. ఎప్పుడైతే ప్రజల మనసులు ఇవన్నీ ఉన్నాయో, అద్భుతమైనటువంటి జ్ఞానవాక్యం ఆ దైవజనుల నోటి నుంచి మన యొద్దకు వస్తున్నా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? అలా చెప్పేవాడు సమాజంలో మంచి పేరు కలిగిన వాడే ఉండాలి. అతని మీద చెడు సమాచారం ఉండకూడదు. అతను మంచోడు కాదు అనే అభిప్రాయం ఉండకూడదు. ఆయన చాలా మంచోడండి అని ఆయన గురించి చాలామంది చెప్పుకోవాలి. అప్పుడు అతను చెప్పే జ్ఞానాన్ని వీళ్ళు అంగీకరిస్తారు. అంటే వీళ్ళకి ఏం కావాలి? మనుషుల మెప్పు కావాలి, దేవుని మెప్పు అక్కర్లేదు. పోనీ బైబిల్ మొత్తం చూసి ఏ ప్రవక్త ఎక్కువ మనుషుల మెప్పు పొందుకున్నటువంటి ప్రవక్త ఒక్కళ్ళ పేరు చెప్పండి సార్ అని అంటే వీళ్ళ ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ప్రవక్త మీద రాళ్ళు వేసిన వాళ్ళే కానీ, ఇంకా రాళ్ళే కాదండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట చదువుదాం. అక్కడ ఏమన్నాడంటే ఆయన, ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనము నుంచి 32 నుంచి చదువుదాం. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు?
అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడుకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెబుతున్నా అన్నాడు. ప్రభునందు పిల్లరా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు కొల్లకపోతిరి. ప్రభునందు పిల్లరా, కాబట్టి కొంతమందిని కొట్టారు, చంపారు, రాళ్లతో కొట్టారు, హింసించారు, ఆఖరికి సిలువ వేశారు. కాబట్టి అది గ్యారంటీగా వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్పింది, వచ్చేసింది. 1900 సంవత్సరాలు చెదరగొట్టబడి ప్రపంచం మొత్తం పోయారు యూదులు. మళ్ళీ తిరిగి చేరుకున్నారు, స్థాపించబడ్డారు. దేవుడు మంచిగా ఆశీర్వదించాడు. ఇంకా బుద్ధిరాల ఇప్పటికీ సువార్త చెప్పడం కొడుతున్నారు. కాబట్టి ఆ జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను అన్నాడు యేసయ్య. అవునా? 34వ వచనంలో. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పంపుతున్నాడు. పంపించాడు లేదా? కానీ వీళ్ళకి ఏం కావాలి? మనుషుల మెప్పు కావాలంతే. మనుషుల మెప్పు కావాలి, దేవుని మెప్పు వీళ్ళకి అక్కర్లేదు. అయితే ప్రభునందు పిల్లరా, మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా ఉన్నాము, ఆ మహిమ వాళ్ళ కొరకే కాదు సుమా, నీ కొరకు, నా కొరకు కూడా దేవుడు నియమించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నేను చదివినటువంటి మూలవాక్యములో, దీనిని దేవుడు జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అన్న. అంటే కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, యూదులకే కాదు, మన మహిమ నిమిత్తం కూడా దేవుడు దీనిని నియమించాడు. దేన్ని? జ్ఞానము. ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున ఆత్మరూపిగానో లేకపోతే ఎలాగో దేవుడు తీసుకెళ్ళి మొదటి శతాబ్దం, మొదటి యుగంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపించి రాయించినటువంటి గ్రంథాలు ఇవి. ఇవన్నీ రాసినటువంటి ఆ జ్ఞానము ఇప్పుడు మన యొద్దకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ దేనికి పెట్టాడు? మనల్ని మన మహిమ నిమిత్తము ఏం చేశాడు? నియమించను. మహిమ అంటే ఏంటి? ఇంతకీ ఏంట మహిమ? బైబిల్లో చాలా చోట్ల మహిమ 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 ఉంది. ఆ మహిమ అనే విషయం అర్థం కావాలంటే మహిమా ప్రపంచము అనే బుక్ చదవాలి. ఈ బుక్కులు చదవాలంటే చదివేటప్పుడు ఫస్ట్ కనీసం ఒక్కసారన్నా బైబిల్ అంతా చదివి ఉండాలి. కనీసం మినిమం బైబిల్ అంతా ఒక్కసారన్నా చదివి ఉంటే మీరు ఈ బుక్కులు ప్రారంభించినప్పుడు ఈ బుక్కులు మీకు అర్థమవుతాయి. అసలు బైబిలే ఒక్కసారి కూడా కంప్లీట్ చేయకుండా ఈ బుక్స్ చదవాలని ప్రయత్నం చేస్తే మీకేమీ అర్థం కావు. ఒకవేళ ఆ బుక్లో అయ్యగారు ఏదైనా రెఫరెన్స్ చూపిస్తే ఆ రెఫరెన్స్ చూడడానికి మీరు బైబిల్ తీస్తే అసలు ముందు మీకు ఆ గ్రంథం ఎక్కడుందో తెలియాలి కదా. చాలామందిని నేను 13 సంవత్సరాల్లో చూశాను. రక్షణ పొంది 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు నా ఎదురుగుండి కూర్చుంటారు. ఎందుకంటే జనం తక్కువ ఉంటారు కదా, నాకు తెలుస్తుంటారు. నేను అపోస్తుడైన పౌలు ఫిలమోనికి రాసిన పత్రిక ఒకటే ఉంటుంది పేజీ. అది పాపం బైబిల్ అంతా తిరిగేస్తాడు. పాత నిబంధన తిరిగేస్తాడు ఫస్ట్, తర్వాత కొత్త నిబంధన తిరిగేస్తాడు.
ఆఖరికి ఇంక అర్థం కాక ఇండెక్స్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటుంటాడు. ఇండెక్స్లోకి వెళ్ళి చూసి ఆ పేజ్ నెంబర్ చూసుకుని ఆడికి వచ్చేలోపు నా ప్రసంగం ఇంకో 4-5 రెఫరెన్స్లకి వెళ్ళిపోద్ది. ఇంకా అప్పుడు దాకా నెత్తునుంటాడు, చూస్తుంటాడు అట్లనే. అట్లాంటి కూడా ఉన్నారు. అంటే కనీసం ఆ ఒక్కసారి కూడా వాళ్ళ బైబిల్ చదవలేదని నాకు అర్థమైపోయింది. కొంతమంది ఇలాగే అంటున్నాడని చెప్పని ఇండెక్స్లో ఎన్ని చదివేసుకుని ఉంటున్నారు ముందు. అది మంచిదే. ఇండెక్స్ చదివితే అందు పుస్తకాల్లో ఉన్నటువంటి పేజీలన్నీ చదివినట్టు కాదు కదా. కాబట్టి ప్రభునందు పిల్లరా, ముందు మనకైతే భయం ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి జీవగ్రంథము వాక్యము మనకి ఆహారము. ప్రతిరోజు అన్నం ఎలా తింటామో ఈ అంతరంగ పురుషుడికి వాక్యం కూడా అంత ముఖ్యము. మిగతా ఎలా చేస్తామో ప్రార్థన కూడా అంత ముఖ్యము. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అలవాటైతే ఆటోమేటిక్గా నిన్ను దేవుడు పరిశుద్ధాత్మ సువార్త చెప్పడానికి నిన్ను వాడుకుంటా ఉంటాడు. ఈ రెండు చేయకపోతే సువార్త కూడా చెప్పలేదు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన మహిమ నిమిత్తం ఉంచాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వారికి అది తెలిసి ఉంటేనంట, అది వారికి తెలిసి ఉండి నేడలో ఏం చేసేవాడు కదంట, మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయి ఉందరట. ఇది వాళ్ళ సంగతి. మరి మన సంగతి, మనలో కూడా చాలామందికి ఈ జ్ఞానమును గురించి దేవుడు అది ఎందుకు నియమించాడో, ఏ మహిమ కొరకు నియమించాడో ఎరుగకే చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో పౌలు చెప్పాడు. ముగించేస్తాయి ఒక్క మాట చెప్పి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 6, 4, 5, 6లో ఉన్నారు. ఒక్కసారి వెలిగింపబడతారు. అంతకుముందు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితలంగా చేస్తే దేవుడు ఏం చేశాడు, మన కళ్ళు వెలిగించాడు. పరలోక సంబంధమైన వరమును కూడా చాలామంది రుచి చూస్తారు. ఏంటిది వరం? ఏ వరం ఇది? రుచి చూసే వరం ఏది? ఇందాడు ప్రసంగంలో చెప్పుకున్నాం. రక్షణే వాక్యం 2:8లో ఉంది, ఇది దేవుని వరమే అన్నదా. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితే, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని. ఆ వరమును రుచి చూశారు చాలామంది. రక్షణ పొందారు చాలామంది. రక్షణ పొందిన వాళ్ళందరూ ఆ వరం రుచి చూసినట్టేనా? వీళ్ళందరూ కళ్ళు తెరవబడినట్లేనా? రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారయ్యారా? పరిశుద్ధాత్మ పాలువారయ్యారుగా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పినట్లు, మీ మారు మనస్సు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే పొందారా? పాలువారయ్యారా? అయ్యారు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత
అంటే ఇంత సత్యవాక్యాన్ని, ఇంత అద్భుతమైనటువంటి వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులట. ఏంటి రాబో యుగ సంబంధమైన శక్తులు? రాబోయేవేంటి? కృపా మహదైశ్వర్యము రాబోయేది. రాబో యుగములలో మనకేం చూపిస్తాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీ 2:6. ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము. అంటే కృప ఏమో ఇప్పుడు చూపించాడు 2:8లో. ఆ కృపా మహదైశ్వర్యం ఎప్పుడు చూపిస్తాడు? అంటే రాబో యుగములలో ఇంకేమేమి ఉన్నాయి? కృపా మహదైశ్వర్యం ఉంది. ఇంకా చాలు ఇంకా మనకే సామెతల గ్రంథం 10:25 అనుకుంటా, చూడండి ఒకసారి. అందులో ఒక మాట ఉంటుంది, సామెతలు 10 కాదు, సారీ 22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు. ఏ ఐశ్వర్యం ఇది? ఈ డబ్బులు కాదు, చాలాసార్లు చెప్పాను. ఈ డబ్బులు కాదు. ఏ డబ్బులు? ఈ ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకున్నారు. కృపా మహదైశ్వర్యము, అట్లాగే అనుగ్రహైశ్వర్యము, ఇంకా మహిమైశ్వర్యము. ఇవన్నీ ఎప్పుడు చూపిస్తాడు? మహిమైశ్వర్యం ఎప్పుడు? పరలోకంలో. మరి వీటిని రాబో యుగ సంబంధమైన మరి ఆ శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే ఎంత తెలిసిన తర్వాత కూడా తప్పిపోతారు ఎవరైనా? తప్పిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాడు పౌలు. తప్పిపోయిన వారు ఏం జరుగుతుందంట? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా మొదటి శతాబ్దంలో ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఆ జ్ఞానము మన మహిమ నిమిత్తము దేవుడు జగదుత్పత్తికి ముందు నియమించాడు అనే సంగతి ఎరుగని వారు. ఎరుగులేదు కనుక వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. ఇప్పుడు కూడా ఎరుగులేదు అనుకో, నువ్వు కూడా ఏం చేస్తుంటావు? మళ్ళీ ఏం చేస్తావు? ఎవరిని వేస్తావు? మనకు కాదు. కానీ పాట ఉంది కదా, పాట ఉంది మామూలుగా అయితే. దినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను నేను. వదకి నువ్వు తేపడుతున్నావు లేక ఆయన వేసేస్తున్నావు? యాక్చువల్గా పాట ఇది ఉంది. కానీ చాలామంది రక్షణ పొందిన వాళ్ళు, ఈ స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన వేసేస్తున్నారు సిలువ. అంటే ఇంకా వాళ్ళకి దేవుడు నీ కొరకు ఎలాంటి మహిమ నియమించి ఉంచాడో తెలియదు. ఇంకా అలా తెలుసుకోవాలంటే 1 బైబిల్ చదవండి, 2 ప్రార్థన చేయండి, 3 అలా బుక్కులు చదవండి. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక. రండి ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మహాకృపను బట్టి, ప్రేమను బట్టి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు లోతుగా నాటి నీరు కట్టి ఫలింపజేసి ఏ మహిమనైతే నా కొరకు నియమించావో ఆ మహిమను నేను పొందే వరకు, ఆ మహిమైశ్వర్యంలో పొందే వరకు నీకు నమ్మకంగా సాక్షిగా నిలబడే కొరకు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నీ కృపలో భద్రపరచి అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చటకు ఆయన తన గుప్పులు విప్పిన శ్రీకాంత్, శ్రీవాణి, వారి బిడ్డలు శ్రీచరణ్, ఆయన ప్రణవిని బట్టి నీకు ఉన్నాను అయ్యా. ప్రతి రూపాన్ని విలువ కట్టాను, లక్షంతులుగా తిరిగి నీ బిడ్డలకు ఉండి అయ్యా. రావాల్సిన ఆధ్యాత్మిక బోధ దీవులతో నింపండి, సిద్ధపరిచిన హస్తాలను దీవించండి. తింటున్న వారికి శక్తి, బలము, జ్ఞానమునిచ్చి ఆ బలము చేత నీ సత్యమును
ప్రకటించే కృప దయచేసి మహిమగంతో ప్రభావం పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించని వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ బ్రంథులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తముల విజయం, శివ రక్తముల విజయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.